మరి ఈ 2.5 ఏళ్ళు ఏమైతుందో నాకంటే బాగా మీకే ఎరక. ఇక నేను చెప్పను, మీకే తెలుసు ఏం చేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఇప్పుడు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారు ఎరికేనా? మా హైదరాబాద్లో 5,000 ఆటోలు ఉన్నాయి, వాళ్ళు సాఫ్ సఫాయి చేస్తున్నారో చేస్తలేరో, ఆటోలు తిరుగుతున్నాయో తిరుగుతలేవో నాకు తెలియదు. ఏది ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఆయన చెప్తున్నాడు వాళ్ళు చెత్త తీస్తున్నారో లేదో నాకు తెలియదు. గంత తెలియని పరిస్థితులు ఉన్నాడు ముఖ్యమంత్రి. నాకు అర్థం కాదు, మీరు చేస్తున్న కష్టం కనబడతలేదా? అంటే శ్రమను గుర్తించే ముఖ్యమంత్రికి, గౌరవించే ముఖ్యమంత్రికి, మీ శ్రమ విలువ తెలియని ముఖ్యమంత్రికి తేడా ఏందో కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీకే అర్థమవుతుందనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్య నేను సూర్యాపేట పోయినా. మా నాయకుడు ఒకడు సోదరుడు, మా కార్యకర్త కొత్తగా పెళ్లి చేసుకుంటా, ఒక నెల ఆలస్యంగా పోయినా. ఎందుకంటే పెళ్లి అయింది, ఒక నెల అయినాక పోయినా. నేను అప్పుడు పెళ్లికి పోలేను కాబట్టి ఇంటికి పోయినా. ఇంటికి పోగానే ఛాయ్ దాపిచ్చిరు, చల్ల మన నీళ్ళు ఇచ్చిరు, ఛాయ్ దాపిచ్చిరు. బాగున్నావా తల్లి అన్న ఆ పెద్ద మనిషిని. ఎవరు? మా నాయకుడి అమ్మగారిని. ఏం బాగున్న కొడుక? ఏం బాగలేనన్నది. అగో ఏమైందమ్మా అని నేనంటే, అంటే ఇక కోడలి పిల్ల వస్తుంది, నెలకు 2.5 వేలు వస్తాయి అనుకున్నా, కోడలు వచ్చింది కానీ ఏం రాలే అన్నది. ఇది ఎక్కడ బాధ? నేను కోడలి పిల్లని చూస్తే ఆ పిల్ల ఇంకా గడుస్తున్నది. అత్త నువ్వు కూడా 4,000 వస్తాయి అనుకున్నావు, నీకేమన్నా వచ్చినాయా అని ఆమె అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల అత్త కోడల పంచాయతీలు కూడా మోపోయినాయి. అంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అంటే, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు, 100 రోజుల్లోనే మొత్తం చేస్తా. ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాకనేమో కుంభకర్ణ. మర్చిపోయిండు ఆగం. అడిగినాం అనుకో గట్టిగా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని నరికితీవి కదా, ఆశాలకు 18,000 అంటివి, ఆశ చూపెడితివి, అందరికి ఏమేమో చెప్తివి, ఏమన్నా చేసినావో ఒక్కటన్నా చెప్పు ఏం సంగతి అంటే, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు ఉడితిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాటనా? ఇది మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు తెలియదా? ఎవరి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట. మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 90 రోజుల్లో చేస్తా, 99 రోజుల్లో చేస్తా. బాండ్ పేపర్లు ఎందుకు రాశారు? జేమ్స్ బాండ్ లెక్క. మీ ఆయన చెప్పిండు కదా డిప్యూటీ సీఎం, భద్రంగా పెట్టుకోండి కార్డులు, భద్రంగా దాచిపెట్టుకోండి 90 రోజులు. మా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎడబెట్టుకోవాలి మరి కార్డులు, ఏం చేసుకోవాలి కార్డులు? అంటే కమల్ హాసన్ మించిన యాక్టింగ్లు చేసిరు ఎలక్షన్లకు ముందేమో. ఇప్పుడేమో ఏమైనా అంటే 3 నెలల పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా తెలుసు 9 నెలలకు పిల్లలు పుడతారు. కానీ నేను అడుగుతున్నా, 3 నెలలు ఎప్పుడో అయిపోయింది, 30 నెలల పడ్డది. మరి 30 నెలలకు కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అనలే, సుమా మళ్ళేమనంటే నీ మీద నా మీద కేసు పెడతా. అంటే ఇంత చిల్లర మాటలు, ఇంత లేకి మాటలు బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడలే. గన్ని గలీజు మాటలు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా ఆశాలకు జీతం పెంచుతా అంటే ఏం సంగతి అంటే, నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. రుణమాఫీ అంటివి కదరా నాయన, ఏం చేస్తేవి అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. గట్టిగా అన్నావు అనుకో, మా ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే ఏమాయ్, పాపంగా శంకర్ గౌడ్ పెద్ద మంది చచ్చిపోయిండు, నువ్వు అబద్ధం చెప్పిన దానికి అంటే పేగులు తీసి మెడలేసుకుంటా. గివా మాటలు. ఇంకా ఇక ఎంత దిగజారి మాటలంటే, ఇప్పుడు నేను అడుగుతా ఒకటి, కష్టపడి పనిచేసే వాళ్ళకు, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఒకటి తెలుసు. ఏమిటిది? లోపల మనం వేసుకున్న బనీనికి పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకుని ఉండాలి. ఎందుకు? బయటికి పోతే పతారి ఉండాలి కదా. బయటికి పోతే ఎవడన్నా మార్కెట్లో మళ్ళీ మనకు గిరాకు ఉండాలి, పతారి ఉండాలి, ఎవడన్నా అప్పించడం ఉంటే అప్పియాలి. కాబట్టి లోపలేమున్నా బయటికి మాత్రం మంచి కడకంగి వేసుకొని పోతాం. ఎందుకంటే కుటుంబాన్ని నడిపేట వ్యవహారం అట్లుంటుంది. బయటికి మంచిగా కనబడితేనే, గట్టిగా కనబడితేనే, దట్టంగా కనబడితేనే ఎవడన్నా విలువ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. కానీ నువ్వే స్వయంగా ముఖ్యమంత్రివి, నువ్వే నేను ఢిల్లీ పోతున్నాను చెప్పులు ఎత్తుకపోయే దొంగలు లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా భయ్? నాకు అర్థం కాదు. ఇక ఎవడన్నా నేను దేక్తాడా? నాకు అర్థం కాదు. ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు, అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక్కడ లంకె బిందెలు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని నేనైతే చూడలేదు. నేను చాలా మందిని చూసిన. ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నక్క నాగలోకం అంటారు చూడు, ఒక అంత తేడా ఉన్నది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఏం మాట్లాడతాడో ఏందో తెలియదు. ఇక తెల్లారలేస్తే ఇంకో బాధ. ఆయనకి ఆడ మైకు దొరికినా ఒకటే రక, బూతులు తిడతాడు. కేసీఆర్ గారి మీద మాత్రం ఎక్కడ లేని శాపాలు పెడతాడు. ఎవడన్నా నాకు తెలియక అడుగుతా, నువ్వు కొట్టుకొని తనలాడి ముఖ్యమంత్రి అయినావు, మంచిగా సుఖంగా ఉండరాదు?
ఐదేళ్ళు మళ్ళీ గెలిచేది లేదు, పీకేది లేదు. నీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. మేడే రోజున కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ కనీసం సందర్భాన్ని బట్టి అయినా సరే మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ఈరోజు ఎవరైనా మేడేని ఉద్దేశించి మాట్లాడితే కార్మికులు, వారి సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి అంశాల మీద మాట్లాడతారు. కానీ 3 సంవత్సరాలు కూడా ఏం చేయని ముఖ్యమంత్రిని ఏమనాలంటే మరి 9 సంవత్సరాలు కూడా పనిచేయని మిమ్మల్ని ఏమనాలి? మీ ముగ్గురిని కేవలం ముఖ్యమంత్రి మీద విమర్శలతోనే పార్టీని నెట్టుకు రావాలనుకోవడం మీ దౌర్భాగ్యం. కనీసం ఏం చట్టాలు చేసిందో కూడా తెలియని ప్రజాప్రతినిధి నువ్వు. మొన్ననే కదా గిగ్ వర్కర్స్కు చట్టం తీసుకొచ్చింది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న గిగ్ వర్కర్ల యొక్క రక్షణ కోసం మానవీయ కోణం నుంచి ప్రభుత్వం ఆలోచించి ఈ రాష్ట్రంలో చట్టం చేసింది. అది భారత్ జోడో యాత్రలో కూడా చాలా మంది గిగ్ వర్కర్లు, రాహుల్ గాంధీ గారికి ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. కాబట్టి ప్రజాపాలనలో ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కనీసం అది చేసింది తెలుసుకోవడం కూడా లేదు. కార్మికుల గురించి, కార్మికుల యొక్క చట్టాల గురించి కనీసం అవగాహన లేదు. వాళ్ళ యొక్క సంక్షేమం గురించి పట్టించుకోలేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చూసినాం కదా, హైదరాబాద్లో ఉన్న కార్మికుల మీద ఎట్లా బిహేవ్ చేసింది, ఏ విధంగా వాళ్ళని కర్కశంగా ఉన్నది. కానీ నేనేమంటున్నానంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద హాట్ కామెంట్స్తో నిరంతరం మీడియాలో ఉండాలనే తపన తప్పితే మీ నాయకులకంటే అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, లేకపోతే హరీష్ రావు అయినా మీకు ఇంకో పనేమున్నది? తెలంగాణ ఏంది ఆ భవన్కు, బీఆర్ఎస్ భవన్కు పిలిపించుకోవడం, అందరినీ ఒక ప్రెస్ మీట్ అని పెట్టడం, ప్రతిరోజు ఒకటి కాయించుకోవడం, దాని మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, అహంభావపూరితంగా మాట్లాడడం తప్పితే మీకు ఏం తెలుసు? ఇలాంటి పనికిరాని మాటల వల్ల మీ పార్టీ పూర్తి స్థాయిలో శూన్యస్థాయికి వచ్చి అయినప్పటికి కూడా ఇంకా బుద్ధి సిగ్గు రాకపోయే ప్రతిరోజు ఎవడేమనుకుంటే నాకేమన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది మీకు రివాజ్గా మారింది. కాబట్టి కనీసం కార్మికులను గౌరవించాలి, మేడే దినాన్ని గౌరవించాలన్నప్పుడు ఏది మాట్లాడితే ప్రజలకు కానీ, కార్మికులకు కానీ, సమాజం కానీ ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటే మంచిదని చెప్పి కేటీఆర్కి నేను హితవు చెప్తున్నాను. పదే పదే ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీదనో, ముఖ్యమంత్రి యొక్క ఆలోచనల మీదనో మీరు చేస్తే ఆయన దూసుకుపోతున్నవైనా మీకు కనబడతలే. క్షేత్రంలో ప్రజల్లో ఒక ప్రజానాయకుడిగా ఎదుగుతున్న తీరు మీకు నచ్చకనే ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్పితే మరొకటి లేదు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.